వాడినా మోడు బారినా యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎవరో ఆదుకుంటారని ఆశపడితివి, ఎందరో నిన్ను చూసి తొలగిపోయిరి. ఎవరో ఆదుకుంటారని ఆశపడితివి, ఎందరో నిన్ను చూసి తొలగిపోయిరి. నిరాశతో నిస్పృహతో పైకి చూడగా యేసు తప్ప ఎవరు లేరు నిన్ను ఆదుకొనగా. నిరాశతో నిస్పృహతో పైకి చూడగా యేసు తప్ప ఎవరు లేరు నిన్ను ఆదుకొనగా. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎందుకో బ్రతికున్నానని ఆశపడితిని, దిగులతో భారముతో బ్రతుకుచుంటిని. ఎందుకో బ్రతికున్నానని నిరాశపడితిని, దిగులతో భారముతో బ్రతుకుచుంటిని. మృత్యువుకై నిన్ను నీవు సిద్ధపరచగా యేసు నిన్ను తన కొరకే బ్రతికించెను. మృత్యువుకై నిన్ను నీవు సిద్ధపరచగా యేసు నిన్ను తన కొరకై బ్రతికించెనుగా. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను చిగురింప చేయును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. ఎండిన వాడిన మోడు బారిన యేసు నిన్ను నెమ్మదినిచ్చును. అలసిన సొలసిన సొమ్మసిల్లిన యేసు నీకు నెమ్మదినిచ్చును. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినమునందు ప్రభు మీ జనులకు ఎటువంటి వర్తమానము కావలెనో, ఏ వాక్యములు కావలెనో ఆ వాక్యములను నెరవేర్చబడుటకును, ప్రతి ఒక్కరిలో మీ ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశమును తండ్రి మీరు సంపూర్తి చేయండి. ఒక్కొక్కరిని మీ కొరకు జీవింప చేయండి ప్రభు. అందరూ మిమ్మల్ని వెంబడింప చేయండి, అందరినీ మీకు ప్రార్థింప చేయండి, అందరూ మీ వలె పరిశుద్ధులుగా మార్చండి, అందరినీ మీతో పరలోకములో చేర్చుకోమని సమస్త స్తుతి ఘనత మహిమా ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు లోకములో ఉన్న జనులను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించినటువంటి జనులను తనను వెంబడించాలని, తన్ను సేవించాలని, తన్ను ప్రార్థించాలని, మరి ఆయన చెప్పినట్లు జీవించాలని, వారిష్ట ప్రకారము కాకుండా దేవుని ఇష్ట ప్రకారము జీవించాలని దేవుడు కోరి లోకములో జనులను పుట్టించాడు. ఇలా పుట్టించినప్పుడు జనులు భూమి మీద విస్తరించిన తర్వాత జనులు ఏ రీతిగా కొద్దిగా వెనుకబడిపోవటం జరిగింది, కొద్దిగా దేవుని నుండి దూరమైపోవటం జరిగింది, కొద్దిగా దేవుని ప్రేమను వదిలిపెట్టిన కాలము సంభవించింది. ఎన్ని ఏమైనా కానీ చాలామంది జనులు దేవునిని దూరపరుచుకున్నారు. మరి వారు దేవునికి దూరమైపోయారు. ఇలా ఉండగా దేవుని యొక్క సమస్య ఏమిటి, దేవునికున్న బాధ ఏమిటి? జనులు తన వైపుకు రాలేదే, జనులు తనను వెంబడించడం లేదే, జనులు తాను చెప్పిన మాట వినటం లేదే, తన వలె పరిశుద్ధులుగా మారటం లేదే అని దేవునికి దుఃఖము కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. ఇట్లున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కొంతమందిని చూచి ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడంటే, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుంటే, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు మనం చదువుకుంటే, ముష్కరమైనదియు భ్రష్టమైనదియు. ఇక్కడ చూడండి, జనులు ఎలా మారిపోయారు, ముష్కరులుగా మారిపోయారు. ముష్కరులు అనగా మూర్ఖులు లేక దుర్మార్గులుగా మారిపోయారు. ముష్కరులు అనగా ముఖ్యమైన అర్థము మూర్ఖులు. మూర్ఖులు భ్రష్టులైపోయారు. జనులు ఎవరిగా మారిపోయారు? దేవుని ఉద్దేశం ఒకటై ఉంటే జనులు భ్రష్టు పట్టిపోయారు. భ్రష్టులైపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం జరుగుతూ ఉంది. తర్వాత అన్యాయము చేయునదియునగు అనగా పట్టణములకు శ్రమ. జనులు అన్యాయం చేయడం మొదలుపెట్టారు. ఎటువంటి వాళ్ళు? మూర్ఖులు. రెండవది భ్రష్టు పట్టిపోయారు. మూడవది న్యాయమే లేదు, అన్యాయంగా జీవిస్తున్నారు. ఇటువంటి అన్యాయ ప్రజలు జీవించుచున్న దేశమా, నీకు శ్రమ వస్తుంది అని చెప్పారు. శ్రమను గూర్చి
పోయిన వారం మనం ధ్యానించాము. అది ఎందుకు శ్రమ వచ్చింది, ఎలా శ్రమ వచ్చిందని గ్రహించాము. మరి ఇప్పుడు వీళ్లకు శ్రమ మూర్ఖులకు, భ్రష్టులకు, అన్యాయం చేయు వారికి శ్రమ వస్తుంది. తర్వాత కూడా మనం చూస్తే చదవండి. అది దేవుని మాట ఆలకించదు. అది సంగతి. ముఖ్యము ఈ మూర్ఖులు, ఈ భ్రష్టులు, అన్యాయము చేయవారు ఎవరి మాట వినరు? దేవుని మాట దేవుని మాట ఆలకించరు. అది సంగతి. శిక్షకు లోబడదు. దేవుని వాక్యము ఎక్కడైనా చెబుతున్నారంటే వాక్యముని విని మన బ్రతుకులు మార్చుకుందాము అనేటువంటి రీతికి రారు. కారణం ఏంటి? వాళ్ళు మూర్ఖులైపోయారుగా, భ్రష్టులైపోయారుగా, అన్యాయస్తులుగా మారిపోయారుగా. అందు నిమిత్తము వాళ్ళు ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. దేవుని మాట వినటానికి సౌకర్యము కలుగు చేసిన, దేవుని మాట వినటానికి వాళ్ళకు మార్గాలు చూపించిన, ఈ విధంగా వీడియోలు తీసి వాక్యాలు వాళ్లకు వినిపింప చేసిన వాళ్ళు ఏమి చేయరు? దేవుని మాట వినరు. ఆ తర్వాత శిక్షకు లోబడదు. శిక్ష. ఇప్పుడు శిక్షిస్తున్నాడు దేవుడు. లోకమంతా శిక్షే. ఎలా శిక్ష? ముందు దేవుని యొక్క ఉగ్రత, కోపము రగులుకొని దుర్గంధం పంపించి ముక్కులకు ఎక్కించి జనులను నాశనం చేశాడు. అయినా వాళ్ళు ఏం చేయటం లేదు? లోబడటం లేదు. దేవుని మాట వినటం లేదు. మరి ఇంకొక విషయము, ఈ దేవుని ఉగ్రత అయినటువంటి ఈ కరోనా అనే పేరు పెట్టబడినటువంటి దేవుని యొక్క కోపము లేక ఉగ్రతకు జనులు లోబడకపోవటం కాక అందువల్ల మళ్ళీ కూడా ఏమొచ్చి పడ్డాయి? విశాఖపట్నంలో విషవాయువు విడుదలైంది. అక్కడ ఒక 12 మంది చచ్చిపోయారు. మళ్ళీ గుజరాత్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పేలిపోయి అక్కడ ఒక 4 చచ్చిపోయారు. తమిళనాడులో నెయ్వేలి అనేటువంటి ప్రాంతంలో విషవాయువు బయలుదేరి 7 అస్వస్థత కలిగింది. ఆ 7 ఏమవుతారో మనకు తెలీదు. మరి అది మాత్రమే కాకుండా ఈ వలస కూలీలు గుజరాత్లో నడిచి వెళ్తూ అలసిపోయి రైలు పట్టాల మీద పడుకున్నారు. రైలు పట్టాల మీద పడుకుంటే రాత్రులు గూడ్సులు వస్తుంటాయి. ఈ పడుకున్న వాళ్ళ మీదకి గూడ్స్ బండి వెళ్ళిపోయింది. 16 మంది అక్కడ చచ్చిపోయారు. కరోనా కంట్రోల్ అయింది. కరోనాను మనం అదుపు చేశాము. కరోనా వల్ల జనం చావటం లేదు. భారతదేశంలో మరణాలను తగ్గించామని మనుషులు అనుకుంటుంటే దేవుడు మరి ఒక ప్రక్క ఏం చేస్తున్నాడు? విషవాయువులు, రైలు ప్రమాదములు, అక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలు పేలిపోవటము, మరి నెయ్వేలిలో విషవాయువు విడుదలవ్వడము, విశాఖపట్నంలో విషవాయువు విడుదలవ్వడము, ఇక్కడ కొంతమంది జన నష్టం జరిగిపోయారు. ఇప్పుడు వీళ్ళు దేవుని మాట విననోళ్ళని వాళ్ళు. వాళ్ళనే కాదు, మనలో కూడా కొద్దిమంది మీ దేవుని మాట వినటం లేదు. చదవండి. శిక్షకు లోబడరు.
ఇన్ని చోట్ల దేవుడు శిక్షించినా జనులు లోబడటం లేదు. చదవండి. యెహోవా యందు విశ్వాసం ఉంచదు. ఏమి లేదు? యెహోవా యందు విశ్వాసం లేదు. దాని ఈ రోజుల్లో జనులు విశ్వాసాన్ని వదిలేశారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కాననగునా అని వాక్యం చదువుతున్నాం. కానీ జనులు విశ్వాస భ్రష్టులైపోతారు. అందుకే ఇక్కడ చెప్పారు, దేవుని మాటకు లోబడరు. రెండవది శిక్షకు లోబడరు. మూడవది ఏంటి? విశ్వాసము వాళ్ళకు ఉండదు. దేవుని యొద్దకు రారు. ఏం చేయరు? దేవుని యొద్దకు రారు. చూడండి, ఇంతకు మునుపు వాక్యాలు మందిరాల్లో కూటాలు పెట్టి రండి రండి అని పిలుస్తుంటే రానే రాలేదు. కారణం ఏంటి? విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. వాళ్ళు అలా విశ్వాసం లేనివారై దేవుని యుద్ధకు రావటం లేదు. ఇలా జనులు మారిపోయారు. ఇప్పుడు వాళ్ళ సొంత ఇష్టం. దేవుడు లేడు, దేవుని వాక్యము లేదు, విశ్వాసము లేదు. మరి వాళ్లకు దేవుడు అంటేనే భయమే లేదు. అందుకోసం ఏం చేస్తున్నారు జనులు? సారాయి త్రాగుతున్నారు, దొంగతనంగా సారాయిలు తెచ్చుకొని త్రాగుతున్నారు, పేకాట్లాడుతున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, అక్కడి నుంచి దొంగతనాలు చేస్తున్నారు. ఇవన్నీ గత వాక్యాలలో మీకు ముందు చెప్పాను. దేవునికి స్తోత్రములు. ఇటువంటి జనులు ఇట్లుండగా మరి దేవుని యొక్క ఉగ్రత వస్తుందా రాదా? వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. దేవుడు శిక్షిస్తాడా శిక్షించడా? శిక్షిస్తాడు. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మరలా దాని క్రింద వాక్యంలో చదువుకుంటున్నాం. దేవుని యొద్దకు రాదు. వాళ్ళు ఎక్కడికి రారు? దేవుని యొద్దకు రారు. కనీసం దేవుని యొద్దకు వచ్చే మనస్సున్నా దేవుడు తీసుకొచ్చేవాడు. కానీ వాళ్ళకి అసలు ఆ మనస్సే లేదుగా. దేవుని యొద్దకు రారు, రావటం లేదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. 4 వరకు చదవండి. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమియు మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ఎందుకంటే సింహమును గురించి బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది, అపవాదైన వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వాడు సంచరించుచున్నాడు అని వాక్యములో చదువుకుంటున్నాం. అదే రీతిగా మరలా మనం చూస్తే తోడేళ్ళు అనగా వాళ్ళు గొర్రె చర్మములు కప్పుకున్న తోడేళ్ళు. పైకి చూస్తేమో మంచిగా కనిపిస్తారు. వాళ్ళు గొర్రె చర్మంలో కప్పుకుంటారు. పైకేమో గొర్రె చర్మాలు, లోపలేమో తోడేళ్ళు. అంటే తినేస్తారు, మింగేస్తారు. అటువంటి వాళ్ళు ఏమీ మిగలకుండా తినివేస్తారు. అందుకే యేసు ప్రభు మరి ఇంకో చోట చెప్పారు,
మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపు గొర్రెల వలె పంపుచున్నాను, పాముల వలె వివేకముగాను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి జనం మధ్య మనం మెలగాలంటే మనం ఏమి చేయాలి అని మనం దేవుని యొక్క వాక్యముల్లో పరిశీలిస్తే 4 చదివారా? పూర్తి చేశారా? తెల్లవారి వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు. గప్పాలంటే డంబాలు, డంబంగా మాట్లాడేవాళ్ళు. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుంది, నేను ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరుగుద్ది, సూచక్రియ జరుగుద్ది, నేను ప్రార్థన చేస్తే జరగబోయేవి నాకు దేవుడు చూపిస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అన్నీ తెలియపరుస్తాడు అని గప్పాలు కొడుతుంటారు. కానీ లోపల దృష్టి ఏ సరుకు ఉండదు. విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి అది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుతూ ఉంటారు అని ఇప్పుడు మనం వాక్యములో చదువుకొని ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో జనులు ఇట్లున్నారు. ఎటువంటి వారిగా? మూర్ఖులుగాను, భ్రష్టులుగాను, అన్యాయస్తులుగాను, మరి దేవుని మాట వినని వారిగా, శిక్షకు లోబడని వారిని, దేవుని యందు విశ్వాసం లేని వారిని, దేవుని యొద్దకు రాని వారుగా ఉన్నారు. ఇట్టి వాళ్ళు ఎటువంటి వారిగా ఉన్నారు? గర్జించు సింహముల వలె. సింహం అంటే సాతాను యొక్క స్వభావాలు. తోడేళ్ళు అంటే అర్థమేంటి? ఎరలో ఏమీ మిగలకుండా మింగివేసే తోడేళ్ళు అనగా పైకేమో గొర్రె చర్మాలు, లోపలికేమో తోడేళ్ళు. కానీ మీరు ఎలా ఉండాలి? అలాంటి సందర్భాల్లో మీరు ఎలా ఉండాలి అంటే పాముల వలె వివేకులుగా. వివేకులు అంటే అర్థమేంటి? ఏదన్నా ఒక వినికిడి జరిగిందంటే పాము అక్కడి నుంచి పారిపోతుంది. మనము అపాయమును చూడగానే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి. పావురముల వలె నిష్కపటులై ఉండుడి అంటే పావురానికి దాని లోపల చేదు తిత్తి ఉండదు. చేదు తిత్తి ఉండదు కనుక పావురములో కపటము లేదు. అలాగే మనము కూడా ఎలా ఉండాలి? కపటము లేని వారిగా ఉండాలి. ఎదుటి వారి ఎడల మనం కపటము లేకుండా యథార్థంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అటు పిమ్మట ప్రజలు ఎటువంటి వారై ఉండాలి, ఎటువంటి వారిగా మారాలి అనేటువంటి విషయాన్ని అదే అధ్యాయంలో 9వ వాక్యం నుండి 5వ వాక్యం వరకు మనం చదువుకుంటే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై. ఎప్పుడు వారందరిని దేవుడు అగ్ని చేత కాలుస్తాడు, నిప్పు చేత కాలుస్తాడు. కాల్చిన తర్వాత మిగిలిన జనులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారు? మనము మిగిలి ఉన్నాం, చనిపోయిన వాళ్ళు చనిపోగా మనము మిగిలి ఉన్నాము. దేవుడు మనలను మిగిల్చాడు, దేవుడు మనలను భూమి మీద ఉంచాడు. ఇలా ఉన్న జనులమైన మనమేమి చేయాలి? ఇప్పుడు జరిగితే అర్థమవుతుంది. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏం చేస్తారంట? యెహోవా నామమును బట్టి
ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు. చూసారా ఏం చేయాలి? ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఏమిచ్చాడు? పవిత్రమైన పెదవులను ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవునికి ప్రార్థన చెయ్యాలంటే మనకేం అవసరము? పవిత్రమైన పెదవులు అవసరం. పవిత్రమైన పెదవులు ఉన్నవాడు ప్రార్థన చేస్తే దేవుడు దానిని ఆలకిస్తాడు. మన పెదవులు పవిత్రంగా మారాలి. ఎలా మారుతాయి అంటే వాటికి చెప్పడానికి చాలా వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలని ఇప్పుడు ధ్యానిస్తే సమయం సరిపోదు. అందుకుగాను ఒక్క వాక్యం మాత్రం చెప్పి దాని తర్వాత వాక్యాలకు వెళ్తాను. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ముందు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుందాం. అంటే ముందు చదివిన వాక్యాలకు ఇప్పుడు ఇది అర్థం చెప్తున్నాను. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని. ఏమంటున్నారు? నీ క్షేమ కాలములలో మీరు క్షేమంగా ఉన్నప్పుడు మీతో నేను మాట్లాడాను గాని నేను వినను. దేవుని మాట వినరు. నీ వంటివి దేవుని మాట వాళ్ళు వినరు. ఎందుకు? మీరు బాగుగా ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినలేదు. వినకపోతే ఏం జరిగింది? నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడుదువు. ఇలా జరిగిన తర్వాతనే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యంలో చదివితే అక్కడ కూడా అదే మాట చెప్పారు. ఏమని? నీవు దేవుని మాట వినవు. చూడండి, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఎవరి మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు? యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని. అది సంగతి. కొట్టిన తర్వాత వీళ్ళకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మిగిలిన వారికి బుద్ధి వచ్చింది. నీవు వారిని కొట్టితివి కానీ శిక్షించాడు. శిక్ష. యెహోవా మాట వినరు, శిక్షకు లోబడరు. వారు శిక్షకు లోబడకపోయిన తర్వాత మీరు విశ్వాసం ఉండదు, అన్ని విధంగా మారిపోతారు. అందుకు యెహోవా ఏం చేశాడంట? శిక్షించాడు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. ఏం కలగలేదు? వాళ్ళకు దుఃఖము కలగలేదు. ఇంతమంది చనిపోయారు, వేల కొలది చనిపోయారు. ప్రపంచంలో చూస్తే ఇప్పుడు అమెరికాలో ఎంతమంది? 80,000 మందికి పైబడి 80,000 మందికి పైబడి చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 80,000 అంటే మరి స్పెయిన్, ఇటలీ, జర్మనీ, లండను, ఫ్రాన్సు, ఇంక ఈ దేశాలన్నీ ఎన్ని వేలు చనిపోయారు.
ఈ వీళ్ళు చనిపోయినందులకు మనకేమన్నా బాధ కలిగిందా? మనకేమన్నా దుఃఖం వచ్చిందా? లేదు. వాళ్ళు ఎవరో చచ్చిపోయారు. చచ్చిపోతే చచ్చిపోయారులే, మనం బాగున్నాం చాలు అని అనుకుంటున్నారు. చదవండి. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. వారు ఏం చేయటం లేదు? శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. అది ఎవరు చేస్తే నాకెందుకు? ఓయమ్మా, ఎంతమంది చచ్చిపోతే నాకెందుకు? నాకు మొన్న ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా ఇంతమంది చనిపోయారని దుఃఖం అలాగే కన్నీళ్ళు కారిపోయాయి. ఇంతమంది చనిపోయారయ్యా, ఇంతమంది ఇబ్బందుల పాల్లో ఉన్నారయ్యా అని దుఃఖం కలిగింది. దేవునికి స్తోత్రం. ఒకరా ఇద్దరా, ఎంతమంది ప్రజల మీద దుఃఖం ఉన్నవాళ్ళు అలా ప్రేమ ఉన్నవాళ్ళు అలా కన్నీళ్లు విడుస్తారు. ఎవరు చేస్తే నాకెందుకు, నేను బాగుంటే చాలు, నేను బాగున్నాను, వాళ్ళు చచ్చిన కొన్నాళ్ళు మనము చస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తెచ్చిన కొన్నాళ్లకు మనకు వస్తుంది. ఉన్నాము కదా అని ఉన్నప్పుడు ఉన్న రీతిగా ఉండడం కాదు. గనుక చదవండి, అదే 3వ వాక్యం. కఠినముగా చేసుకుని ఉన్నారు. ముఖమును ఏం చేసుకున్నారు? కఠినముగా చేసుకుని ఉన్నారు. మరులుటకు సమ్మతింపరు. ఇప్పుడు యెహోవా కొట్టిన తర్వాత జనులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 9వ వాక్యం చదివితే అర్థమవుతుంది. జఫన్యలోనే 9వ వాక్యం చదివితే 9 నుండి 15 వరకు ధ్యానించుకుంటూ వస్తాం. 9వ వాక్యములో ఏమనున్నది? అప్పుడు కొట్టిన తర్వాత, దేవుడు శిక్షించిన తర్వాత, అప్పుడు జనులు యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై, అయ్యో మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము, మనకు కూడా అలాంటి దెబ్బ తగులుద్దేమో, మనకు కూడా అలాంటి మరణం వస్తుందేమో, మనకు కూడా అటువంటి నాశనం వస్తుందేమో అని భయపడిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆయనను సేవించడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? పవిత్రమైన పెదవులను పొందిన వాళ్ళే. దేవుడే పవిత్రమైన పెదవులను నేను ఇస్తానంటున్నాను. అపవిత్రమైన పెదవులు కాదు. అపవిత్రమైన పెదవులతో ఉంటే వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు వినడు. ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే వాక్యములు ఏమన్నది? యెషయా గ్రంథములు మనం చూస్తున్నాం. వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదనని చెప్పాడు కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూస్తే, యెషయా గ్రంథం చూడండి, అపవిత్రమైన పెదవులతో ఉంటే ప్రార్థన చేయలేము. ఆ ప్రార్థన దేవుడు అంగీకరింపడు. పవిత్రమైన పెదవులు కావాలి. ప్రార్థన చేయాలన్నా, దేవునిని సేవించాలన్నా వారికి ఏ పెదవులు కావాలి? పవిత్రమైన పెదవులు కావాలి. అయ్యో నేను అపవిత్రమైన అపవిత్రమైన పెదవులు ఎలా తొలుగుతాయి? దేవుడు నేను ఇస్తానంటున్నాను.
మనం అపవిత్రమైన పెదవులు కలిగిన వారమే. కానీ మన పెదవులను దేవుడు పవిత్రముగా ఎలా మారుస్తాడు, అపవిత్రమైన పెదవులను పవిత్రంగా ఎలా మారుస్తాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం. చదవండి. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను ఎక్కడ నివసిస్తున్నాను? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మళ్ళీ ఎలాంటి జనుల మధ్య ఉన్నాను? అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను. బూతులు తిడుతున్నారు, నేను బూతులు తిట్టేవాడిగా మారా. అబద్ధాలు ఆడుతున్నారు, నేను అబద్ధాలు ఆడేవాడిగా మారా. అవునా? లేనిపోయింది కల్పించేవాడిగా ఉన్నాను. వాళ్ళు కల్పిస్తున్నారు, నేను కల్పిస్తున్నాను అని ఈ విధంగా జనులు చెప్పుకుంటూ ఉండగా అపవిత్రమైన పెదవులను దేవుడు ఎలా మారుస్తున్నాడు? చదవండి. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా నేను కన్నులారా యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఎక్కడ తగిలించాడు? ఆ నిప్పుని ఎక్కడ తగిలించాడు? నోటికి తగిలించాడు. ఇంతకు ముందు పెదవులు ఎట్లాంటివి? అపవిత్రమైన పెదవులు. అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయలేరు. అపవిత్రమైన పెదవులతో ఉన్నవాడు ప్రార్థన చేసినా దేవుని యొద్దకు వెళ్ళవు. అందు నిమిత్తం దేవుడు అపవిత్రమైన పెదవులను పవిత్రంగా మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? శరాపును పంపి బలిపీఠం మీదనున్న నిప్పులలో ఒక నిప్పు కణుకు కారుతో పట్టుకొని తీసుకుని వచ్చి అతని నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ఏమైంది? ప్రాయశ్చిత్తమాయెను. నీ దోషం ఏమైపోయింది? ఇప్పుడు తొలగిపోతే ఏం పెదవులు అయ్యాయి? పవిత్రమైన పెదవులుగా మారాయి. దేవునికి స్తోత్రం. చూసారా? నేను నీకు పవిత్రమైన పెదవులను ఇత్తును. నేను నీకు పవిత్రమైన పెదవులు నిత్తునంటే ఎలా ఇచ్చాడు? శరాపులలో ఒక దానిని పంపి బలిపీఠం మీదనున్న అగ్నిని, ఆ అగ్ని కణమును ఒకదాన్ని పట్టుకొని కారుతో పట్టుకొని తీసుకొని వచ్చి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పిన యెషయా పెదవులకు నోటికి తగిలించారు. తగిలించినప్పుడు ఆ నోరుపిడి ఏమిటిగా మారింది? పవిత్రముగా మారింది. సరే, పాత నిబంధన కాలంలో నిప్పు తగిలిన తర్వాత పవిత్రుడయ్యాడు అని ఉన్నది. అక్కడ నిప్పు అంటే దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇప్పుడు చదువుకుందాం. అపోస్తులుల కార్యములో నిప్పు అనగా అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 2-3 వాక్యములు మనం చదువుకుందాం. అప్పుడు ఏగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని, వేగముగా వీచు బలమైన ఒక గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అకస్మాత్తుగా ఏం చేసింది? వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు. ఎటువంటి నాలుకలు? అగ్ని.
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. పాత నిబంధనలో ఏమో నిప్పు కారుతో పట్టుకొని షరాపు వచ్చి యెషయా పెదవులకు అనగా నోటికి తగిలించాడు. తగిలించినప్పుడు యెషయా నోరు పవిత్రముగా మారినది, యెషయా పెదవులు పవిత్రంగా మారాయి. అది పాత నిబంధన ప్రకారం. క్రొత్త నిబంధన ప్రకారము ఎలా మనము పవిత్రులుగా మారుతాము, నిప్పు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు వాక్యముల ద్వారా గమనిద్దాం. చదవండి. దేనిలా కనబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇప్పుడు ఆ అగ్ని దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మతో ఒక మనుషుని యొక్క పెదవులు పవిత్రంగా ఎలా మారుతాయి అనేటువంటి విషయాన్ని 1 కొరింథీయులు 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుంటే, 1 కొరింథీయులు 6వ అధ్యాయం 11వ వాక్యమును మనం చదువుకుంటే అందులో దేవుడు చెబుతున్నారు, మునుపు మీరు ఎట్లాంటి వాళ్ళు? మూర్ఖులు, భ్రష్టులు, అన్యాయస్తులు, దేవుని మాట విననివారు, మరి విశ్వాసం లేనివారు. అర్థమైందా? దేవుని యొద్దకు రానివారు. మీరందరూ సాతాను వలె, సింహము గర్జించు సింహం వలె సాతాను తిరిగినట్టు మీరు తిరిగేవాళ్ళు. మరి పైకేమో కుర్ర చర్మాలు కప్పుకొని లోపలేమో తోడేళ్ళు ఉన్నారు. ఇటువంటి వారిని దేవుడు ఎవరిగా మారుస్తున్నాడు? పవిత్రులుగా మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు అనగా, ఇప్పుడు ఈ వాక్యంలో చదువుకుంటే, ఆత్మ ద్వారా పెదవులు అనగా అగ్ని చేత నోటికి తగిలింతగా అవి పవిత్రంగా మారినట్లు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పవిత్రపరచబడతాము అని వాక్యములో చదువుకుంటున్నాం. ఇప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఎట్టివారు? మునుపు చెప్పబడినటువంటి వారు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున. చూసారా? ఎప్పుడు? ప్రభువైన యేసు క్రీస్తు నామమున, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. హల్లెలూయా. అంటే పెదవులకు నిప్పు తగలగానే యెషయా పెదవులు పవిత్రముగా మారాయి. అదే రీతిగా ఆ నిప్పు అని చెప్పగా పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు నామమున మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఎవరిగా మారుతాము? పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. అపవిత్రమైన పెదవులతో కాదు. ఎటువంటి పెదవులతో ప్రార్థన చేయాలి? పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయాలి. దానికి యూదా పత్రికలో మనము చదువుకుంటే, యూదా పత్రిక 20-21 వాక్యాలు మనం చదువుకుంటే, 20వ వాక్యము 22వ వాక్యాన్ని చదువుకుందాం. అంటే ప్రార్థన పెదవులతో, అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు.
అక్కడ ఏం చెప్పి నేను వారికి పవిత్రమైన పెదవులు నిత్తును అన్నాడు. అప్పుడు పవిత్రమైన పెదవులను ఎలా ఇచ్చాడు? యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడే, ఆ అపవిత్రమైన పెదవులను ఎలాగ మార్చాడు? పవిత్రమైన పెదవులుగా మార్చాడు. ఎలా? యెషయా నోటికి నిప్పును తగిలించి పవిత్రపరిచినట్లు పరిశుద్ధాత్మను మనలోనికి పంపించి మనలను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత మనం ఎటువంటి ప్రార్థన చేయాలి? చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఎక్కడ కట్టుకోవాలి మనము? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. అది ఇప్పుడు యేసుక్రీస్తు కనికరం మన మీద ఉంటే మనం పవిత్రులం అవుతాం. మనం పవిత్రులమైతే మన పెదవులు పవిత్రమై ఉంటాయి. మన పెదవులు పవిత్రమై ఉంటే మన పెదవులతో ప్రార్థన చేస్తాం, దేవునిని సేవిస్తాము. ఆయన ఇచ్చిన పెదవులు, పవిత్రమైన పెదవులు ఇచ్చిన తర్వాత మనము పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చదివాం ఏమని? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన. ఎట్లా ప్రార్థన చేయాలి ఇప్పుడు మనము? కాదు, ప్రార్థన చేయవలసింది ఎలాగూ? పరిశుద్ధాత్మలో. అగ్ని పెదవులకు తగలగానే పెదవులు ఏమైపోయాయి? పవిత్రంగా మారాయి. అలాగే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా మారాం. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నది కనుక ప్రార్థన ఎలా చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. దేవుని ప్రేమలో ఏం చేయాలి మనము? నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఎలా ఉండాలి మనము? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో జనుల్లో ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రార్థన చేసినా అపవిత్రులయ్యుండి ప్రార్థన చేస్తున్నారు. అపవిత్రమైన పెదవులతో ప్రార్థన ఆయన అంగీకరింప. ఇటువంటి జనులందరూ ఇలా ఉండగా ఆయన ఒక దెబ్బ కొట్టాడు. కొట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? దేవుని వైపు తిరిగిన తర్వాత అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, నేను ఎలా మిమ్మల్ని ప్రార్థించగలను, మిమ్మల్ని సేవించగలను అని అంటే, నేను నీకు పవిత్రమైన పెదవులను ఇస్తున్నాను. ఎలాంటి పెదవులు? పవిత్రమైన పెదవులు ఇస్తున్నాను. ఆ పవిత్రమైన పెదవుల చేత ఇప్పుడు నీవేమి చెయ్యి? దేవుని సేవించు, దేవుని ప్రార్థించు. గడిచిన వారంలో ఇటువంటి కష్టమైన కాలంలో, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇటువంటి శ్రమల కాలములో, మరణాల కాలంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతమంది దేవుని సేవిస్తారు, ఎంతమంది దేవునికి నీతిమంతులు ఉంటారు, ఎంతమంది దేవునిని సేవించే వారిగా ఉంటారు, ఎంతమంది దేవునిని సేవించని వారిగా ఉంటారు, ఎంతమంది దుర్మార్గులుగా ఉంటారు అని మనము ధ్యానించాం. దాని తర్వాత సేవించేవారు ఎలా సేవించాలి అని ఈరోజు చూస్తున్నాం. ప్రార్థించేవారు ఎలా ప్రార్థించాలి అని ఈరోజు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం. హృదయంలో పాపమును పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయడు? ఆ ప్రార్థనను ఆలకించడు అని దేవుని యొక్క వాక్యములో చదువుకుంటున్నాం.
మనం కీర్తనల గ్రంథంలోనికి వస్తే కీర్తనల గ్రంథములో మనం చదువుకున్న ఎడల అక్కడ హృదయములో పాపముంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకింపడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎందుకనగా దేవుడు అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేసి ఆలకించేవాడు కాదు. ఆయన పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేసేవాడికే వారి ప్రార్థనే ఆలకిస్తాడు. దానికి రుజువుగా 2 వాక్యాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 18వ వాక్యం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వాక్యం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా, అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయడు? వినడు. నా హృదయములో పాపముంచుకొని నేను మనవి చేస్తే దేవుడు ఏం చేయడు? నా మనవి వినకపోవును అని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరలా యోహాను సువార్తలో ఒక గురుడివాడు చెబుతున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యములో చూస్తున్నాం. ప్రార్థన పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేయాలి. అటువంటి పవిత్రమైన పెదవులు నేను నీకు ఇస్తానన్నాడు. ఎలా ఇచ్చాడు? పాత నిబంధనలో యెషయా పెదవులకు అగ్ని తగిలించి నిప్పు తగిలించి పెదవులను పవిత్రపరిచినట్లు క్రొత్త నిబంధనలో మనకు పరిశుద్ధాత్మ అగ్ని అనగా పరిశుద్ధాత్మ అని చదువుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడుగబడి ఎవరిగా మారిపోయాము? పవిత్రులుగా మారిపోయాము. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. కానీ పాపమును హృదయములో ఉంచుకొని ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఆలకించడు. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యంలో చదువుకుంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. బాగా స్పష్టంగా చెప్పారు. ఎవరు చెప్పారు? గురుడ్డోడు చెప్పాడు. పుట్టుకతో గురుడ్డిగా పుట్టిన వాడు కళ్ళు తెరవబడిన తర్వాత ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు అతనిని ప్రశ్నిస్తూ ఉండగా అప్పుడు ధైర్యం చేసి ఇతను చెప్పారు. ఏమని? అతడు పాపి, యేసుక్రీస్తు పాపి అని నీకు తెలుసా? అతను బాగు చేశాడని చెబుతున్నావే అని వీళ్ళు అనగా ఈ గుడ్డివాడు బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి? యేసు ప్రభువుని గురించి. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసి నా కళ్ళు తెరిచాడు. ఈయన ప్రార్థన చేస్తే నా కళ్ళు తెరవబడ్డాయంటే ఆయన ఎవరై ఉంటాడు? పరిశుద్ధుడై ఉంటాడు. పరిశుద్ధుడై ఉంటాడు కాబట్టి దేవుడు నా కళ్ళు తెరిచాడు. మరి పాపుల మనవి దేవుడు ఏం చేయడు? ఇప్పుడు ఈయన పాపి ఉంటే ఈయన ప్రార్థన ఆలకించి ఉంటాడా? ఈయన ప్రార్థన ఆలకించడు. నా కన్నులు తిరుగుబడి ఉంటావు అన్నాడు. ఇప్పుడు చదవండి ఆ వాక్యాన్ని. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను చదవండి. చూసారా? ఎవడైనను దైవ భక్తుడయ్యుండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయడానికి వచ్చాడు?
దేవుని చిత్తం చేయడానికి వచ్చాడు. అవునా? ఏమన్నాడు? ఎవడైనను నేను నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదని 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు. నా ఇష్టం నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట కొరకే నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. అన్ని వాక్యములు చదివించడానికి సమయం లేదు గనుక ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, అది ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. అది ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? పరిశుద్ధుని యొక్క ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే ఆలకించడు. ఎందుకనగా ఇప్పుడు మనం అక్కడ చదివిన వాక్యంలో నేను నీకు పవిత్రమైన పెదవులనిత్తును, నేను నీకు ఏమి ఇత్తును? పవిత్రమైన పెదవులనిత్తును. దేవునికి స్తోత్రం. కాబట్టి పవిత్రమైన పెదవులు నిత్తును అన్నాడుగా. అందువల్ల మనకు ఆ పవిత్రమైన పెదవులు ఎలా వచ్చాయి, ఎలా వచ్చిన తర్వాత మనము ఎలా ప్రార్థిస్తున్నాము, ఎలా దేవునిని సేవిస్తున్నాము, అలా సేవిస్తేనే, అలా ప్రార్థిస్తేనే దేవుడు మన మనవి ఆలకిస్తాడు అని పవిత్రమైన పెదవులు నేను మీకు ఇస్తున్నానని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రములు. యేసు ప్రభు పాపి అయ్యి ఉంటే ఆయన మనవి దేవుడు ఆలకించడు. యేసు ప్రభు నా కన్నులు తెరిచి ఉండలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని ఆ కళ్ళు తెరవబడిన గురివాడు స్పష్టంగా ధైర్యంగా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధుడు అనడానికి ఆయన సాక్ష్యం ఇచ్చాడు, రుజువు చేశాడు. దేవునికి స్తోత్రములు. అదే రీతిగా మనము ఇప్పుడు ఈ వాక్యములను మనము ధ్యానిస్తుండగా ఇప్పుడు ఈ 9వ వాక్యమును ధ్యానించిన తర్వాత 10వ వాక్యానికి వద్దాం. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 31వ వాక్యము. కీర్తనల గ్రంథం ఎక్కడి నుంచి వస్తారు? ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. 68 31. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు. కూషీయులు ఏం చేస్తారు? దేవుని తట్టు తమ చేతులు చాచుకొని. చూసారా? దేవుని తట్టు తన చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదారు. వాళ్ళేమో దేవుని మాట వింటం లేదు. కూషీయులు ఏం చేస్తున్నారు? తమ చేతులు. కూషీయులు అని చెప్పగా నీగ్రో వాళ్ళు, నల్ల జాతి వాళ్ళు చేతులు చాపుకొని దేవుని దగ్గరికి పరిగెత్తొస్తారంట. ఈ మూర్ఖులు, భ్రష్టులు, అన్యాయస్తులు, దేవుని మాటకు లోబడని వాళ్ళు, దేవుని యుద్ధకు రాని వాళ్ళు, దేవుని శిక్షకు లోబడని వాళ్ళు దేవుని యుద్ధకు రారు, ఆయన మాట వినరు. వినకపోగా ఎవరు వింటున్నారు? కూషీయులు దేవుని తట్టు చేతులు చాపి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదరు అని మనము చూశాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తర్వాత మరలా కీర్తనల గ్రంథములో కాదు, మలాకి గ్రంథములో 1వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొద్దకు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు?
దేవుని యొద్దకు రాని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏమనుంది వాక్యములో? దేవుని యొద్దకు రారు. రాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు? కూషీలు దేవుని యొద్దకు పరిగెత్తుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రములు. చదవండి. తూర్పు దిశ మొదలుకొని, మలాకి 1వ అధ్యాయం 11వ వాక్యం. తూర్పు దిశ మొదలుకొని, తూర్పు దిక్కు మొదలుకొని, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు, పడమట దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. చూడండి, ధూపం అనగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? 9వ వాక్యములు మనం చదివిన తర్వాత 10వ వాక్యానికి వచ్చాం. 10వ వాక్యములు ఏమని చదువుకున్నాము? చదవండి. ఏది? జెఫన్యా 3వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. చెప్పండి. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు. చూసారా? ఇప్పుడు మనం ధ్యానించిన కార్యమే అది. కూషీయులైన వారు నాకు ప్రార్థన చేయు జనులు, చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తెచ్చుచున్నారు. ఇప్పుడు చదివిన వాక్యాలకు ఈ వాక్యమును మనం చూస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చూసారా? తరువాత 11వ వాక్యములో చూస్తున్నాం. 11వ వాక్యములో ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక. చూసారా? ఏం చేస్తాడు దేవుడు? గర్విష్ఠులను అందరిని వెళ్ళగొడతాడు. తర్వాత గనుక నా పరిశుద్ధమైన కొండయందు, ఎక్కడ? నా పరిశుద్ధమైన కొండయందు. ఆయన ఎప్పుడు చెప్పినా పరిశుద్ధతను గురించే చెబుతున్నాడు. పెదవులను గురించి చెప్తే పవిత్రమైన పెదవులు అంటున్నాడు. కళ్ళు చూస్తే పవిత్రమైన నేత్రములు అంటున్నాడు. చెవులు చూస్తే చెవులు పవిత్రమైన నేత్రములు. నాలుకను గురించి చెప్తే పవిత్రమైన నాలుక అంటున్నాడు. వీటన్నిటికీ వాక్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందునిమిత్తమై వాక్యములు మనము ధ్యానించేటప్పుడు వీరిని అందరినీ ఏం చేస్తానన్నాడు? ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నీవికేం చేయవు? అప్పుడు గర్విష్ఠులందరినీ వెళ్ళగొడతానంటే అర్థం ఏంటి? మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తొలగిస్తాడు. ఏం చేస్తాడు? మనలో ఉన్న గర్వాన్ని దేవుడు తొలగిస్తాడు. ఏంటి? పవిత్రమైన పెదవులు ఇచ్చిన తర్వాత, పవిత్రమైన ప్రార్థనలు చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనలో ఉండే గర్వం ఏమైపోతుంది? తొలగిపోతుంది. ఇక గర్వము చూపవు. తర్వాత చదవండి. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై. చూడండి, నీవు ఇంతకుముందు ఏం చేశావు? నా మాట వినలేదు, నా యొద్దకు రాలేదు, విశ్వాసం లేదు, శిక్షకు లోబడలేదు. ఇలా ఉన్నటువంటి మూర్ఖమైన జనమా, భ్రష్టులారా, అన్యాయస్తులారా, మిమ్మల్ని నేను ఇలా ఉన్నప్పటికీ, మీరు నా మీదకి తిరుగుబడినప్పటికీ నేనేం చేయలేదు. చదవండి. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు. నీకు ఇంకా సిగ్గు కలుగదు. ఎందుకంటే ఇంతకుముందు సిగ్గు కలుగుతే ఏం చదివాం. ఇప్పుడేమో ఇక్కడ నీకు సిగ్గు కలుగదు.
ఎందుకంటే నువ్వేం చేశావు? ఎవరిగా మారిపోయావు? పవిత్రమైన పెదవులు దేవుడిచ్చాడు, పవిత్రమైన ప్రార్థన చేశావు, పవిత్రమైన సేవ చేశావు. దేవునికి స్తోత్రం. పవిత్రముగా దేవునిని ఆశ్రయిస్తున్నావు. అందు నిమిత్తమై ఇక నీకేముండదు? గర్వం ఉండదు. చూసారా? తర్వాత దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎటువంటి వాళ్ళని దేవుడు తీసుకొస్తాడు? ఇప్పుడు 12వ వాక్యం చదివేది. 12వ వాక్యం చదువుతున్నారు. 12వ వాక్యములు ఏమనున్నది? దుఃఖితులకు, దీనులుగా ఉండేవాళ్ళు యెహోవా నామమును ఆశ్రయించు. చూడండి, దుఃఖపడుతూ ఉన్నారు. వాళ్ళ విషయం, అయ్యో నేను అపవిత్రుడను, అయ్యో నేను పాపం చేసిన వాడను, అయ్యో నేను ఇటువంటి వాడనై ఉన్నానే అని దుఃఖితులైనటువంటి వారిని, తమ తప్పిదమును, తమ దోషమును, తమ పాపములను గురించి దుఃఖపడి కన్నీళ్లు విడిచే వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నామమును ఆశ్రయించు, యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. చూసారా? ఇప్పుడు మీ మధ్యన ఉండే వాళ్ళు ఎవరు? యెహోవా నామమును ఆశ్రయించే జనముగా ఉంటారు. మీ మధ్య ఉండనిత్తును. ఎవరిని ఉండనిస్తాను? యెహోవా నామమును ఆశ్రయించేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం చేయలేదు? దేవునిని ఆశ్రయించలేదు, దేవుని మాట వినలేదు, శిక్షకు లోబడలేదు, దేవుని యుద్ధకు రాలేదు, విశ్వాసం అసలు లేదు. అందు నిమిత్తమై దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు జనులు ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. తిరిగిన తర్వాత వారికి నేనేమిస్తానన్నాడు? పవిత్రమైన పెదవులు. ఎందుకు పవిత్రమైన పెదవులు? నీవు నాకు ప్రార్థన చేయగలను. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? పవిత్రమైన ప్రార్థన చేయాలి. ఎందుకు పవిత్రమైన ప్రార్థన చేయాలంటున్నాడు? అపవిత్రమైన ప్రార్థన వినడు. అపవిత్రమైన పెదవులతో ప్రార్థన చేస్తే వినడు. అందు నిమిత్తమై పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే నిత్య జీవానికి వారసులం అవుతాము. నిత్య జీవార్థమైన ఆయన ప్రేమ కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రంలో దేవుడు ఇలా జనులను త్రిప్పిన తర్వాత దీనులను, సాత్వికులను నేను మీ మధ్య ఉండనిస్తాను. దేవునికి స్తోత్రం. అలా దీనులు సాత్వికుల యొద్ద నేను ఉండనిస్తానంటే దాని అర్థం ఏంటి? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యములు మనం చదువుకుంటే, చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమొచ్చింది? పరిశుద్ధుడు. పవిత్రమైన పెదవులు, పరిశుద్ధమైన ప్రార్థన, మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన. తర్వాత ఇక్కడ ఎవరైనా పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహా ఉన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో. ఎటువంటి స్థలం అది? ఆయన నివసించే స్థలం ఏం స్థలము? ఆయన పవిత్రమైన స్థలములలో ఉండడు. ఇప్పుడు మన నోరే అపవిత్రమైంది అయితే ఆయన మనలోకి వచ్చేస్తాడా? రాడు. అప్పుడు మన ముందు ఆయన మనలోనికి రావాలంటే మన నోరు పవిత్రంగా మారాలి, మన చూపులు పవిత్రంగా ఉండాలి, మన తలంపులు పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన క్రియలు పవిత్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిత్య నివాసి, పరలోకములో నివాసం చేసే దేవుడు, ఉన్నతమైన స్థలములలో అనగా పరలోకములో నివసించే దేవుడు ఎక్కడికి వస్తాడు?
చదవండి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఎక్కడ నివసించేవాడు ఆయన? పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అక్కడ నివసించే దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు. ఇప్పుడు ఇక్కడ 12వ వాక్యములో చదివిన ప్రకారము, 12వ వాక్యములు ఏమని చదివాము? చదవండి. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు, అది యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. ఇప్పుడు దీనులు, దుఃఖితులైనటువంటి దీనులు, దేవునికి స్తోత్రం, అట్టి వారిని మీ మధ్య ఉండనిస్తాను అన్నాడు. అంటే ఈ ఉన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో నివసించువాడైన దేవుడు ఎక్కడికి వస్తున్నాడు? ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడు? పవిత్రులుగా ఉన్న మనలను పవిత్రులుగా మార్చి, ఆ పవిత్రులను, పవిత్రమైన పెదవులు గలవారిని, పవిత్రమైన హృదయం గలవారిని, పవిత్రమైన ప్రార్థన చేసేవారిని, పవిత్రులుగా ఉన్నవారి మధ్య దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? దీనులుగా ఉన్నవారి మధ్య నివసిస్తున్నాడు. పరలోకములో, ఉన్నతమైన స్థలములో, పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు ఇప్పుడు ఎవరి మధ్యలో నివసిస్తున్నాడు? దీన మనస్సు గల వారి యొద్దను నలిగిన వారి యొద్దను నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ముందే చెప్పాడు, నేను ఉన్నత స్థలములలో, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. అటువంటి స్థలాల్లో నివసించే దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఇప్పుడు దేవుని సేవించే వారి యొద్ద, దేవునిని పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రార్థన చేసే వారి యొద్దకు దేవుడు వచ్చాడు. దీనుల యొద్దకు వచ్చాడు. దీనుల యొద్ద ఆయన నివసిస్తున్నాడు. నలిగిన ప్రాణం కలిగిన వారి యొద్ద నివసిస్తున్నాడు. సరే కదా? చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను. వద్దు, అదే 15వ వాక్యమే. మహాగణుడును మహోన్నతుడు, ఆయన మహా ఉన్నతమైనటువంటి వాడు, పరిశుద్ధుడును నిత్య నివాసియైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన ఎక్కడ ఉంటున్నాడు? పరిశుద్ధ స్థలములలో. ఇప్పుడు మన పెదవులు అపవిత్రంగా ఉంటే దేవుడు మన యుద్ధకు రాడు. అప్పుడు మనకు దేవుడు ఏమిస్తున్నాడు? పవిత్రములైన పెదవులు ఇస్తున్నాడు. అందుగా పవిత్రమైన పెదవులనిచ్చి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించి, పవిత్రమైన హృదయమునిచ్చి, పవిత్రమైన జీవితమునిచ్చి, మన యొద్దకు, దీనులుగా ఉన్నవారైన మన యొద్దకు ఆయన వచ్చి నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదే విషయంలో లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుంటే, లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి, చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు చాలు. బీదలని అక్కడ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమని ఉన్నదంటే, చదవండి. ఇక్కడ చెబుతున్నాడు,
ఆత్మ విషయమై దీనులైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు. పరలోక రాజ్యం అక్కడ ఆత్మచేత కడుగబడి పవిత్రులయ్యాము, ఇక్కడ ఆత్మచేత దీనులుగా మారాము. అదే ఆ నిప్పు తెచ్చి నోటికి తగిలించాడని అర్థం. ఫలితం. దేవునికి స్తోత్రం. ఇలాగూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అదే రీతిగా మనం 13వ వాక్యాన్ని చదువుకుంటే, జెఫన్యాలో 13వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ఇశ్రాయేలీలో ఇశ్రాయేలీలలో మిగిలిన వారు చూడండి, చచ్చిపోయిన వారు పోగా దుష్టులు, అదే మూర్ఖులు, సరైన భ్రష్టులు, అన్యాయస్తులు, దేవుడి మాట వినని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, దేవుని యొద్దకు రాని వాళ్ళు, సరేనా, మరి దేవుని యొద్దకు రాకుండా పోవటం మాత్రమే గాక సాతానులాగా ప్రవర్తించేవాళ్ళు, అనగా గర్జించు సింహం, మరలా తోడేళ్ళులాగు పైకి గొర్రె చర్మం కప్పుకొని లోపల చూస్తే మాంసాన్ని పీక్కు తినేలాంటి వాళ్ళు, తోడేళ్ళు. ఇటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళు, ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను దేవుడు వాళ్ళు పోగా మిగిలిన మీరు చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఇశ్రాయేలీలు మిగిలిన వారు పాపము చేయరు. ఇప్పుడు చూడండి, ఇంకేం చేయరు, పాపము చేయరు. ఈ భ్రష్టులు, ఈ దుర్మార్గులు వీళ్ళందరూ ఇట్లా పోగా ఈ అన్యాయస్తులు, మూర్ఖులు వీళ్ళందరూ ఇట్లా పోగా మిగిలిన మీరు ఇంకేం చేయరు, పాపము చేయరు. అబద్ధమాడరు. చూసారా, ఏమాడరు, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట నుండదు. కపటములాడు నాలుక వారి నోట ఉండదు. చూసారా దేవుడు ఎలా మార్చాడో. పవిత్రమైన పెదవులు రాగానే ఆ పవిత్రమైన పెదవులలో నుంచి దేవుడు వారిని ఎటువంటి వారిగా మార్చాడు, పాపము చేయరు, అబద్ధమాడరు. పవిత్రమైన పెదవులు అయ్యాయిగా, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. ఏం పుచ్చుకుందరు, అన్నపానములు పుచ్చుకుందరు. ఇప్పుడు యెహోవా నామమును బట్టి పరిశుద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు, పవిత్రమైన విజ్ఞాపనలు చేసేవారు, పవిత్రమైన బలులు అర్పించేవాళ్ళు, దేవునిని సేవించేవాళ్ళు, వాళ్ళు ఏమి చేయరు, ఇంకా పాపము చేయరు, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారికి ఉండదు. ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. ఎవరి భయం ఉండదు, ఇంకా ఎవరి భయం ఉండదు. ఏంటి, పాపం చేస్తేగా భయపడాలి. పాపం చేసేవాడే భయపడుతూ ఉంటాడు, అవును కదా. పాపం చేసేవాడు ఎవరన్నా మనిషిని చూసినా భయపడుతుంటాడు. పాపం చెయ్యని వాడు భయపడక్కర్లేదు. ఎవరి భయం లేకుండా ఎవరి భయం లేకుండా ఏం చేయను, జీవించును. విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందరు. ఇంకా వాళ్ళకి ఏ భయం ఉండదు. దేవుని ఉగ్రత వస్తుందని భయం ఉండదు. దేవుడు శిక్షిస్తున్నాడనే భయం ఉండదు. దేవుడు కొడుతున్నాడనే భయం ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళు పవిత్రులుగా మారిపోయారు. పవిత్రమైన పెదవులు వచ్చేసాయి, పవిత్రమైన నాలుక వచ్చింది, పవిత్రమైన జీవితం వచ్చింది, పవిత్రమైన ప్రార్థన చేస్తున్నారు. అందునిమిత్తమై వీరు దేనికి భయపడరు. చూసారా, మిగిలిన వారు ఎవరి వాళ్ళు, మిగిలిన వారు ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు. ఇశ్రాయేలీయులు అనగా దేవునితోనూ మనుషులతోనూ
పోరాడి జయించిన వారు. ఎవరోళ్ళు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి జయించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళు వీళ్ళు. ఈ మిగిలిన వాళ్ళు పాపము చెయ్యరు, రెండవది అబద్ధం ఆడరు, మూడవది కపటమాడి నాలుగు ఉండదు, నాలుగోది వాళ్ళకి ఏ భయం ఉండదు, నిర్భయముగా జీవిస్తుంటారు. దేవునికి స్తోత్రం. తర్వాత 14వ వాక్యమును మనం చూస్తే, సియోను నివాసులారా, సియోను నివాసులారా, సియోను అనగా సేవకులు, ఉత్సాహధ్వని చేయుడి. ఇప్పుడు ఏం చేయండి? మీరు ఉత్సాహధ్వని చేయండి. మీరు ఇంతకు మునుపు పాపులే, కానీ ఇప్పుడు ఎవరిగా మార్చాడు? పరిశుద్ధులుగా మార్చాడు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉండండి, ఎందుకంటే మీరు పాపం చేయరు, మీరు అబద్ధాలు ఆడరు, కపటములాడి నాలుక మీకు ఉండదు, పవిత్రమైన ప్రార్థన చేస్తారు. అందునిమిత్తమై మీరు ఇప్పుడు ఏమి చేయండి? సంతోషించి గెంతులు వేయుడి. తర్వాత సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి. సియోను నివాసులారా అనగా దేవుని సేవకులు. ఇశ్రాయేలీయులారా అనగా ఇశ్రాయేలీయులు ఎవరు? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి జయించిన వాళ్ళంటే అర్థం ఏంటి? ప్రార్థనలో పోరాడే వీరులు. ఎవరు వాళ్ళు? ప్రార్థనలు. ఎటువంటి ప్రార్థన? పరిశుద్ధాత్మలో ప్రార్థించే వాళ్ళు, పవిత్రమైన పెదవులతో ప్రార్థించే వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? ఇశ్రాయేలీయులారా ఏం చేయండి? జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో ఏం చేయండి? ఇంకా సంతోషించండి. దేవుడు మిమ్మల్ని మిగిల్చాడు. చనిపోయిన వాళ్ళు చనిపోగా మిమ్మల్ని మిగిల్చాడు భూమి మీద, కానీ మీరేం చేయండి? సంతోషించి గంతులు వేయండి. ఇప్పుడు చనిపోకుండా జీవించే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, కపటంగా ప్రవర్తించకూడదు, మరి ప్రార్థన చెయ్యాలి, పవిత్రమైన పెదవులతో ఉండాలి. ఇలా ఉంటేనే మనలను దేవుడు శేషించిన జనులలో నివసింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. అడిపింపట 14వ వాక్యంలో మనం చదువుకుంటుండగా దాంట్లో చెబుతున్నారు ఏమని? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. అంటే ఇప్పుడు అర్థం చెప్పాను కదా. సియోను వాసులారా అనగా సేవకులను, ఇశ్రాయేలీయులని చెప్పగా విశ్వాసులను, సేవకులు విశ్వాసులు కలిసి ఏం చేయండి? సంతోషించి గంతులు వేయండి, ఉత్సాహధ్వని చేయండి. జయధ్వని చేయుడి. ఏం చేయండి? జయధ్వని. ఎందుకు? యాకోబు తూతతో పోరాడి జయించాడు. ఎలా జయించాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను విడిచిపోను. అప్పుడు దూత నన్ను పోనీ, తెల్లవారుతుంది, జనులు నన్ను చూస్తారు, వదిలిపెట్టు నన్ను అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను వదిలిపెట్టాను. తుంటి మీద కొట్టాడు. తుంటి మీద కొట్టినా కానీ అతడు కుంటూనే పట్టుకున్నాడు, వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. సరే, నిన్ను నేను ఆశీర్వదించాను, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? ఆశీర్వాదమును పొంది దూతను విడిచిపోయాడు. చూసారా? అప్పుడు పెనుగులాటలో ఏం చేశాడు? జయించాడు. అప్పుడు మనం ఏం చేయాలి? జయధ్వని చేయాలి. ఏమి జయధ్వని? దేవునితోనూ మనుషులతో పోరాడి ఒక కార్యం నిమిత్తమై ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో దేవుడు ఆ ప్రార్థన ఆలకించే వరకు పోరాడాలి. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తామో, ఎప్పుడు దేవుడు దాన్ని కార్యం నెరవేరుస్తాడో. నన్ను విడిచిపెట్టయ్యా, నేను ఇంకా చెయ్యను అన్నా కానీ దేవుని మనం ఏం చేయాలి?
గట్టిగా పట్టుకోవాలి, మా కార్యం మీరు నెరవేర్చాల్సిందే అని పోరాడి ప్రార్థన చేయాలి. అదే జయధ్వని చేయుడే. వీటన్నిటి వాక్యాలు చదివి వినిపించాలంటే మనకున్న సమయం కొద్దిగా, ఇంతలో మనం ఇవన్నీ చదవలేం. దేవునికి స్తోత్రం. అడిపెంబట దాంట్లో జయధ్వని చేయుడు అన్న దానిలో కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ 14వ వాక్యానికి చెందిన 14వ అధ్యాయంలో కీర్తనలు 14వ అధ్యాయం 7వ వాక్యం, సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు చూసారా, సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగునుగాక. ఏం కలుగుతుంది? రక్షణ. సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అనగా దాని అర్థం ఏంటి? సియోనులో నుండి ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏంటి? విశ్వాసులకు. సియోన్ అంటే ఏంటి? సేవకులు. సియోనులో నుండి రక్షణ కలుగునంటే అర్థం ఏంటి? సేవకులు చెప్పే వాక్యములను విని వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందుతారు. సేవకులు చెప్పే వాక్యములను విని వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందుతారు. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు రప్పించినప్పుడు, చెరలో నుంచి రప్పించినప్పుడు అంటే అర్థం ఏంటి? పాప బంధకాల్లోనూ, అన్యాయంలోనూ, అక్రమాల్లోనూ, శర అనేటువంటి ఈ లోక సంబంధమైన జీవితాల్లో చిక్కుకుపోయిన వారిని అందరినీ దేవుడు రప్పించినప్పుడు, ఆ బంధకాల నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు ఏమి చేయను? సంతోషించును. చూసారా, ఒకడు రక్షింపబడిన తర్వాత ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అమ్మా, నేను ఇప్పుడు రక్షింపబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, నాలో పాపాలు లేకుండా దేవుడు చేశాడు, నాకెంతో సంతోషంగా ఉంది, నాకెంతో ఆనందంగా ఉంది అని జనులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆ తర్వాత మరి 15వ వాక్యం చివరిగా చదువుకుంటే, 15వ వాక్యము చివరిగా మనం చదువుకుంటే చూడండి, 15వ వాక్యం, వారు తాను నీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు వారు నీకు విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడు? ఇప్పుడు కొట్టివేశాడు. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా. ఎవరు ఇప్పుడు రాజు? ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు ఇప్పుడు ఇక్కడ? ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఏమని ఉన్నది అక్కడ? ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. శేషించిన జనము, మిగిలిన జనములో మిగిలిన జనము ఎవరిగా మారారు? పవిత్రమైన పెదవులు, పవిత్రమైన హృదయము, పవిత్రమైన ప్రార్థన, పవిత్రమైన నాలుక, పవిత్రమైన క్రియలు, విసరా కపటము లేని నాలుక, ఇలాంటి వాటన్నిటి మనం కలిగిన తర్వాత పరిశుద్ధులుగా మారాము. ఇప్పుడు దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు? ఎవరి మధ్యలో ఉంటాడు? పరిశుద్ధుల మధ్యలో ఉంటాడు. అందుకే మునుపు చదివాము యెషయా గ్రంథములో, నలిగిన వారి మధ్యను, వినయము గల వారి మధ్యను, దీన మనస్సు గల వారి మధ్యను నేను నివసిస్తున్నాను. పరిశుద్ధుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధత కలిగిన చోటే ఉంటాడు. అపవిత్రమైన చోట ఆయన ఉన్నాడు. అప్పుడు మనం ఎవరిగా మారితే ఆయన మనలో ఉంటాడు? పరిశుద్ధులుగా మారితే
ఆయన మన యొద్ద ఉంటాడు. ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారు? పవిత్రమైన పెదవులు గలవారు ప్రార్థన చేస్తారు. పవిత్రమైన పెదవులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించి ఆ పరిశుద్ధమైన ప్రార్థన చేసిన వారి మధ్యలోనికి దేవుడు వచ్చి వారితో నివాసము చేస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూసారా? మరి దేవుడు అక్కడే ఉంటాడు. ఎక్కడ? నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసము చేయువాడను. మరి ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివాసము చేయాలంటే మనం ఎవరిగా మారాలి? పరిశుద్ధులుగా మారాలి. దేవునికి స్తోత్రం. అందుకని దాని నిమిత్తమై చదవండి, ఆ వాక్యం పూర్తి చేయండి. 15వ వాక్యం. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలీలకు రాజైన యెహోవా. ఇప్పుడు ఎవరు వాళ్ళకి రాజు? యెహోవా. ఇప్పుడు మనందరికి రాజు ఎవరు? రక్షింపబడిన మనందరికి రాజు ఎవరు? యెహోవా లేక యేసు ప్రభువు. అర్థమైందా? యెహోవా మీ మధ్య ఉన్నాడు. మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఇక మీకు కరోనా రాదు, విషవాయువు రాదు, రైలు పట్టాల మీద పడి చావరు, మీరు ఎక్కడ బండిలో పోతూ కింద పడి దెబ్బలు తగిలి చచ్చిపోరు, మీరు ఎక్కడ చూసినా పరిశుద్ధంగా ఉంటారు. కాబట్టి మిమ్ములను దేవుడు కాపాడుతూ ఏం చేస్తారు? మీ మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఏమి రాదు? దేవుడు నివసించే వారితో, ఎవరితో దేవుడు నివాసం చేస్తూ ఉంటాడో వారికి ఏ అపాయము కలుగదు. చదవండి, ఏ అపాయము రాదు. అంతేనా? పూర్తి అయిపోయిందా? ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ యెరూషలేము 15 వరకు, 15 మాత్రమే. 17 వరకు అయిపోయిందండి. 17 వరకు సరే, దేవునికి స్తోత్రం. చూసారా? దేవుడు మనతో పాటు ఉంటాడు. ఎవరితో పాటు? పరిశుద్ధంగా ఉండే వారితో పాటు. ముందెవరు? అపవిత్రులే, అపవిత్రమైన పెదవులు గలవారమే. అయినా అపవిత్రమైన పెదవులను ఎలా మార్చాడు? అగ్ని తీసుకుని వచ్చి పెదవులకు తగిలించి యెషయాను పవిత్రపరిచినట్లు. అగ్ని అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మనలను, దానికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2-3 వాక్యాల్లో అగ్ని జ్వాలలుగా అని చెప్పారు. అగ్ని జ్వాలలు వారి మీద దిగినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనివి అని ఉన్నది. అప్పుడు అగ్ని జ్వాలలు అనగా పరిశుద్ధాత్మని చూశాము. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినందువల్ల యేసుక్రీస్తు నామమునను దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడితిరి. ఇప్పుడు మనం ఎవరిగా మార్చబడ్డాము? పరిశుద్ధులుగా మార్చబడ్డాము. దేవుడు పాపులు మనవి ఆలకించడు. దేవునికి స్తోత్రం. మరి దాంతోపాటు పాపమును హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేసిన ఆయన ఆలకించడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధులుగా మారిన తర్వాత మనం ఇంకేమి చేయము? పాపము చేయము, అబద్ధాలు ఆడము. అర్థమైందా? తర్వాత కపటముగా మాట్లాడే నాలుక మనకు ఉండదు. ఏ భయము లేకుండా జీవిస్తాము. ఆ పరిశుద్ధుల మధ్య ఎవరొచ్చి నివాసం చేస్తున్నాడు? యెహోవా మన రాజు, యేసు ప్రభు మన రాజు. రారాజైన యేసు క్రీస్తు, రారాజైన యెహోవా దేవుడు మన మధ్యన వచ్చించును కనుక ఏ అపాయం మనకు సంభవింపదు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు జనుల మధ్య నివసించాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు నివసిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనతో లేడు కాబట్టి, ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, ఇప్పుడు ఎలా మన మధ్య ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ రూపములో మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన మనతో ఉండుట వలన మనకేమి రాదు? ఏ అపాయము సంభవింపదు. అందు నిమిత్తమై యోహాను సువార్త 1వ అధ్యాయము
49వ వాక్యాన్ని మనం చదువుకుంటే త్వరగా చదవాలి. నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. ఎవరు ఇశ్రాయేలు రాజువు? ఎవరు ఇశ్రాయేలు రాజు? యేసు ప్రభు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఇప్పుడు నతానియేలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చదవండి. నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు. ఎవరు? నీవు దేవుని కుమారుడుగా వచ్చిన వాడు ఇశ్రాయేలు రాజువు. ఇప్పుడు ఎవరు? ఆయన ఇశ్రాయేలు రాజు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు. యేసు ప్రభు మన రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. అది ఇప్పుడు ఆ రాజు ఎవరు? యేసు. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? అయ్యో, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూశాను, నిన్ను గుర్తుపట్టాను అని నేను నీతో చెప్పినందువల్ల ఓహో ఈయన దేవుడని నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు, ఏం కార్యములు? గొప్ప కార్యములు చూతు. వీటికంటే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండగా నేను చూశాను, నేను చెప్పితేనని నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యం నువ్వు చూస్తావు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా? అప్పుడు మనకు రాజు ఎవరు? యేసు ప్రభువు. తరువాత యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 48:35 వాక్యం. దానికి కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలం ఎటువంటిది? 18,000 కొలకర్రల పరిమాణము. 18 కొలకర్రలు కొలిసి దాని లోపల ఉంటాడు ఆయన. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. చూసారా? యెహోవా నివసించేది 18 కొలకర్రలు కొలత కలిగిన పరిమాణంలో ఆయన నివాసం చేస్తున్నాడు. అలాగే మనము ఆయన నివాసం చేసే స్థలముగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన మనలోనికి వచ్చి నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చివరిగా మనం చదువుకుంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వాక్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము చూడండి మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉన్నది? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఎవరి జనము? ఎవరి జనము? మిగిలిన జనము. ఎవరా మిగిలిన జనము? పరిశుద్ధుల మధ్య దేవుడు నివాసము చేస్తాడు. ఆ పరిశుద్ధులు దేవునితో పాటు ఉంటారు. దేవుడు వారితో పాటు ఉంటాడు. దేవుడే
వారి మధ్య నివాసము చేయును. వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు వారికి దేవుడయుండును. ప్రజలకు దేవుడు దేవుడయుండునని మనం వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవించాలని ఇప్పుడు మనము వాక్యములు ధ్యానించాము. మన పెదవులు పవిత్రముగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ పెదవులను పవిత్రంగా మార్చుకోవాలంటే, మన హృదయాన్ని పవిత్రంగా మార్చుకోవాలంటే, మన కన్నులు పవిత్రంగా మారాలంటే, మన చెవులు పవిత్రంగా మారాలంటే, మన నాలుక పవిత్రంగా మారాలంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు పవిత్రమైన పెదవులతో దేవునిని సేవిస్తాము, దేవునిని ప్రార్థిస్తాము. గత వారంలో చెప్పినట్లు ఎవరు నన్ను సేవిస్తారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తారు? పవిత్రులు, పరిశుద్ధులే చేస్తారు. పరిశుద్ధులే ప్రార్థన చేస్తారు. అటువంటి ప్రార్థన చేసేవారిని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకుంటాడు. ఆయన వారి మధ్య నివాసం చేస్తాడు. అట్లు మనమందరము ఆయనతో పాటు నివాసము యుగాయుగములు నివాసము చేయటానికి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. గడిచిన కాలం అంతయు కాచి కాపాడి, గత వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి, ఈ యొక్క సన్నిధినిచ్చి ఉదయకాల సమయంలో మమ్మల్ని భద్రపరిచి స్థిరపరిచి నాయన, నీ దైవదేవులను క్షేమంగా తోడుకుని వచ్చి నాయన వాక్య పరిచర్యను జరిగించినందులకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. వాక్యంలో తెరుపులు నా విధంగా నాయన తండ్రి, మేము భ్రష్టులము కాకుండానట్లుగా నాయన తండ్రి, నాయన తండ్రి మీరు సహాయమును దయచేస్తున్నారు నా ప్రభా. యేసయ్యా వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన. ఇగో ప్రభా, జపన్యాలో తెలియపరిచిన విధముగా నా ప్రభా యేసయ్యా సహాయములు దయచేయండి. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు నా దేవా, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ యొక్క కృపలో ఎదిగింపచేసిన ఆయన తండ్రి, ఈ వారమంతా కాచి కాపాడాలని, దినమంతట్లోనూ కాచి కాపాడి చెప్పిన మర్మములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఈ ఆన్లైన్ ద్వారా ప్రచారం చేస్తున్న దీనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి జనులందరూ విని నాయన సంతోషపడినట్లుగా ప్రతి ఒక్కరికి నీ వాక్యం అందుటకు సహాయమును దయచేయమని, నీ చిత్తమును గైకొనలాగను ప్రతి ఒక్కరికి సహాయమును దయచేయమని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను విడిచి నాయన ఆత్మానుసారంగా జీవించుటకు మా అందరికీ నీ కృప చూపించమని, నీ దయలో ఎదుగుటకు సహాయమును దయచేయమని, నజరేయుడును మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును, విశేషముగా ఈ కూటమునకు వచ్చిన వారికి, ఈ వాక్యములను వినువారందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ స్తోత్రములు. దేవునికి, మీ అందరి నిమిత్తం దేవునికి స్తోత్రం. ఆమేన్.